హాషిని ఛానల్. ఇవాళ నేను గోంగూర చికెన్ చూపిస్తా, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. గోంగూర చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు, కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగినాక చెక్క, లవంగా, పువ్వు ఈ మూడు వేయించుకోవాలి. తర్వాత కొద్ది పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గినాక ఆగాలి. ఉల్లిగడ్డలు మగ్గినాక పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బాగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కొంచెం ఉడికినాక గోంగూర వేసుకోవాలి. ఇలా మగ్గినాక కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. కొంచెం తరిగి సన్నగా తరుక్కుంటే మనం ఉడకబెట్టే పని లేకుండా మంచిగా మెత్తగా ఉడికించాలని ఇలా కోసి పెట్టుకోవాలి. మొత్తం ఇలా ఉడకబెట్టుకోకుండా ఇలా సన్నగా కోసుకుంటే తొందరగా ఉడికిద్ది. మొత్తం దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకోవాలి. ఇలా మొత్తం గోంగూర అంతా మ్యాష్ అయిపోయినాక కారం వేసుకోవాలి తగినంత. కలుపుకోవాలి. తగినంత ఉప్పు, దాంట్లోకి మసాలాలు, యాలక్కాయలు, లవంగాలు, ధనియాలు ఇవి దంచుకున్నాం. వేయించి పెట్టుకున్న ధనియాలు, లవంగాలు, చెక్క దంచినాక ఏది దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నాక ఎల్లిపాయలు ఏది దంచుకోవాలి. ఇలా దంచి పెట్టుకున్న పొడి చికెన్లో వేసుకోవాలి. మగ్గనివ్వాలి. తయారైపోయింది
చేయండి ఫ్రెండ్స్. మీకే కానీ నచ్చితే కొంచెం లైకులు కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.